చెప్పే ముచ్చట చెవులకు సాటు ముచ్చట నీకే తెలిసి ఉండాలి, నాకే తెలిసి ఉండాలి. నా మంత్రి వాడు కనుక నాకు సాటు ముచ్చట ఏం ముచ్చట చెప్తున్నా అని రాదు కూడా తినవాలా కుర్చీ మీదకి వెళ్ళి లేచిడు కురసేనా కొన్నాళ్ళన్నట్టు నేను కూర్చుండే సింహాసనం మీద నువ్వు కూర్చుంటా ఎవరో బద్మాష్ అట్లా కాదయ్యా, నువ్వు కూర్చుంటే సింహాసనం మీద నేను కూర్చుంటోడు కాదు కానీ రమ్మలో లేచి నువ్వు ఇటు అత్తివి ఆ సింహాసనం ఖాళీ అయిందని చెప్పి చిన్న పోయి దాని మీద కూర్చున్నావు. సాటు ముచ్చటంటే లేచి వచ్చాను నేను ఏదో సాటు ముచ్చట కాదు ఆయన ఇవాళ రోజు నన్ను మూడడానికైనా కానీ అయ్యా మీ తల్లిదండ్రికైనా కానీ మీరు ఎందరో నాములు ఎందరక్క వెళ్ళాలయ్యా. తల్లిదండ్రికి మాత్రం అలా ఎంతమంది మీరు అన్నావు మంత్రివర్య నా అన్న ఉదయసేన మారాదు ఆయన తోడబుట్టిన నేను ఒక్కనే కులసేన మారాదు. మరి అటువంటి చిన్ననాడు నా తల్లిదండ్రులు మరణం అయిపోతే మా అన్న నాకన్నా 7 ఏళ్ళు పెద్ద కాబట్టి అన్నకు తొందరగా పెళ్లి అయింది. పెళ్లి అయితే మా వదినే కమలదేవి మాత్రం రోహిళ్ళకి వస్తే నాకు తల్లి లేకున్నా కానీ తల్లి కదా అనుకున్నది మా వదినే. మా అన్న కనుక నేను తండ్రి ప్రేమ చూపెట్టిండురా. నాకు తల్లి అయినా తండ్రి అయినా మా అన్న మా వదిలేరా అయినా గాముచ్చాడు ఇప్పుడు ఎందుకురా. అయ్యా తల్లి అయినా తండ్రి అయినా మా వదిన నువ్వంటాను కానీ వాటి రోజున నా కృషికాడికైనా కానీ అన్న భోజనానికి నేను పోతాంటనైనా కానీ మీ అన్నొక్కనైనా కానీ కుర్చీ మీద కూర్చున్నాడు, మీ వదినైనా కానీ ఎదురుగా కూర్చేసుకొని కూర్చున్నది. మీ వదినే మీ అన్నతోటి ఏమని చెప్తాను తిరిగేనా రేపు పొద్దుగాలనైనా కానీ నిన్ను 10 మందిలకు పిలిపిస్తారట. అయ్యా నీకు తమ్ముడు అయితే అచ్చగాళ్ళకు తమ్ముడు కాదు, నీకు తమ్ముడు అయితే అచ్చగాళ్ళకు తమ్ముడు కాదు. మీ తమ్ముడైనా గాని నువ్వు దానం చేస్తా అంటే మీ తమ్ముడు కర్మం చేస్తాడు. మీ తమ్ముడైనా గాని అచ్చగాళ్ళు కొడతాడు, బుచ్చగాళ్ళు కొడతాడు, జోగిని కొడతాడు, సన్యాసిని కొడతాడు. గది కాదు బుద్ధి గిదని చెప్పాలి. రేపు పొద్దుగాల నిన్ను 10 మందిలో పిలిపిస్తారట, పంచాయతీ పెడతారట. రేపు పొద్దుగాల నిన్ను పిలిపించి నోట్లకి కారెక్కించి ఉమ్మేయించినట్టు చేస్తారట. అంటుంది మీ అన్నతోటి అన్నదయ్యా. ఇంకేమన్నది అంటే పొద్దుగాల బస్ స్టాండ్ కాడికి పిలిపిస్తారట. బస్ స్టాండ్ కాడికి పిలిపించి నిన్ను ఇట్లా తువ్వాల చెప్పు పెట్టి ఉసాసుల పాపుసు పెట్టి ఇట్లా ముఖం మీద కాలు చెప్పు తీసి ముఖం మీద దూరుతారా? లేదు నాయన మీ వదినే అంటాంది మీ అన్నతో. మా అన్న ఏమంటాడు? మీ అన్న ఏమనలేదు అయ్యారు పొద్దుగాల రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఆవలెల్లుండి అధికారం చెప్పుదాం తీయ నువ్వు అయితే మనసులో మాట పెట్టుకో అన్నాడు. అయితే మా వదిన ఇట్లా చెప్తాంట మా అన్న చెవులు ఊపుతాంట. ఇన్ని రోజులు బట్టి నా అన్నే తండ్రి అనుకున్నా, నా వదినే తల్లి అనుకున్నా. అన్న ఎవరి అన్న ఉన్నాడు రాము రాము ఆడిదాని మాటలు పట్టుకొని మా అన్న రాజ్యం వేస్తాడు, దేశం వేస్తాడా. మా వదిన కనుక నేను అటువంటి ఈ ఆలోచన ఎట్లా వచ్చగలరా? ఊర్రంగ కనుక నేను మా అన్నను కరకర గొంతులు కోసి మా అన్న ప్రాణం తీసి వదిన చేపట్టి కనుక నేను పిల్లలు కలకపోతే నా పేరు పురసేన మహారాజు. మరి నా అన్న మాత్రం నా అన్న ప్రాణం తీయాలి. వరంగల్ పట్టణం వెళ్ళిపోయి మాత్రం నా ఒడ్డరాలను తీసుకొని రాకు. సరే పర్వాలేదు అన్నాడు మంత్రి వారియా. వరంగల్ పట్టణం వెళ్ళిపోతానని చెప్పి
వచ్చిండు ఒడ్డరాలు ఎవరు పోతారా సిల్లు అందుకొని పోతారా తెంగ పోతారు ఎవరు ఎవరు రాత్రి కూడా తెంగ పోతారు ఎవరు బిడ్డ ముత్తనాద్దు ఈ ఒడ్డర కూడా ఎవరు దొరనే బిడ్డ దొంగని కాదు ఏంద్రికి అర్ధరాత్రి వచ్చిన కూడా అర్ధరాత్రి వచ్చినట్టు పని పడ్డది బిడ్డ ఏం పని ఏం పని అంటే అక్కడ కనుక మా రాజు చెప్తాడు నాకు తెలియదు ఎందుకు వచ్చినవారు మరి ఏ ఊర్రది మాది కోతుల నగర పట్నం మా రాజు పురసేన మారాలు మిమ్మల్ని అయినా కానీ ఏగరంగా తీసుకొని రమ్మన్నాడు అక్కడ పనున్నదట రమ్మంటాడు బిడ్డ అంతేనా మొత్తం గూడానికి కూడా రమ్మన్నాడు గూడెం జిల్లాల మార్గాన్ని జిల్లాది మారకాని చెల్లి ఇట్లుండు బిడ్డ నా పిల్లలు ఇంకేమన్నా ఉన్నారా ఇద్దరున్నారు ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరున్నారు ఇక అరే ఇద్దరు పిల్లల ముద్దుల మోగనివి మేము ఒడ్రోళ్ళమే ఇక నేను ఒడ్రానే మానపోరి చేసుకున్నా మా మానమావ బిడ్డని మా మానమావ బిడ్డని చేసుకొని ఇక నేను ఇక మరి రికా ఉంటే వెళ్తుంది ఆ సంసారం ఈ రాపులు పోయేవేనా ఈ కాలంలో పోయి మొత్తం సైడ్ కాలువలు కట్టదని ఇక కట్టకపోతే ఏం చేసింది ఆ ఎరుకల పొలం అది పందలు కొట్టుకొని వచ్చింది అనమాట ఇక ఆడ నేను నీళ్లు పోసుడు అది ఆ పందలు కొట్టుకొని వచ్చుడు అట్లా అలసిపోతే దాన్ని చేసుకున్నాం సమ్ము అది పొరగాలు ఎక్కడి ఇద్దరు చేసుకున్నా అవసరం ఇంకిద్దరు చేసుకుంటా పొరగాలు నాకు అవసరం లేదు చేసుకున్నా గుడిసె కట్టినా గుడిసెలో ఇద్దరిని వడబెట్టినా ఒక గుడిసె వరకు ఆవునున్నాను తెలుసుకుంటాను ఇప్పుడు మాయపూర్ ఎట్లా వస్తుంది కానీ ఇది చక్కగా రాదు తెలుసుడు కాదే మనకు పని పడ్డది ఏం పని అక్కడ కురసీర మహారాజు రమ్మన్నాడు మన గూడానికి అన్నప్పుడు కనుక గూడెం మరి ఒడ్ర కూడా బయలుదేరిందమ్మా బయలుదేరి కనుక రేపు కోతుల నగర పట్నం వెళ్ళిపోదామా అని ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అమ్మా వాళ్ళు కాలు
దండం పెట్టు అట్లా కాదు రంగు అట్లా పెడతారా దండము అట్లా పెడతారా తర్వాత అంటే ఇక నీ పెడతా నువ్వు కూడా పెడతావే దండం అంతే ఇప్పుడు ఏముందంటే దండం పెట్టు వంగి దండం పెట్టాలి నీ బాంచలు మా దండం ఎక్కింటుంటది రే బాంచలు దండం ఎందుకంటే ఈ దండం ఎట్లా అన్నట్టు ఇక పొద్దుగా ఏది లేస్తే మేము పని చేసుకుని బతుకుడు వెళ్ళాం కదా ఇక మీ దండేమో ఆకాశానికి కింది దండేమో పూదారకు ఇక అడవి దండం నీకురే దండం పెట్టకుండా మంచిది అసలే నీకైతే అసలు తెలుసుకున్నాను నన్ను అడిగిదే నీకురే కొంచెం దూరం ఉండి మాట్లాడాలి నేను రాదు మీరు ఒడరు వాళ్ళు కొంచెం దూరం ఉండి మాట్లాడాలి మాట ఎక్కిద్దరే పోవచ్చు సరే మీరేనా అందరు కూడా కూడా వచ్చారు ఈ గూడ వద్ద మాదే బాంచను ఇటేమో గీత అయితే మాడే అయితే అయితే మీరు గుడాలు కూడా వచ్చారు సరే పర్వాలేదు ఏం పని అంట అన్న అయ్యా కింది పని మీది పని కింది పని మీది పని అంటే కింది పని అంటే మీది పని కింది పని అంటేనేమో బాయిలవుడు ఇక మీది పని అంటే బంటాలు తీసుర్రే ఇది మాత్రం మనకి అటువంటి బాయిలదవుడు కాదు బంటాలు తీసుడు కాదు ఆగో నడి ఊళ్ళో కనిపిస్తుంది అటువంటి పచ్చడి బంగుల అది మా అన్న ఉదయసేన మహారాజు పండుకునే మల్లెశాల నాకు వచ్చిన కాడ నుంచి మా అన్నయ్య పండుకునే మల్లెశాలకు కిందికెళ్ళి కనుకనేమి 40 కొట్టాలి 40 కొట్టాలి వెళ్ళినమ్మన్నంత కనుకనేమి సిర్లల్ల సేదబాయిలల్ల పోయాలి మీరు పొద్దున్నదాకా పని చేసేది లేదు తెల్లందాకా ఊరు ఉడుకుమాకినాక పని పెట్టాలి మీరు వచ్చిన సంగతి పని చేసే సంగతి అడ్డపట్ట కట్టిన ఆడి మనిషికి కానీ ముల్దానం కట్టిన మగ చిన్న వానికి కానీ కుక్కరూపు అని కూసే కొడుకి కానీ మేను వరే మేకపిల్ల కానీ తెలియద్దు మీకు గజాన్ని ఎంత కావాలో చెప్పుంది 25 వరాలు రే సరే 25 వరాలు ఇస్తా గజాన 25 వరాలు ఇస్తా కానీ బరాబరి మాత్రం ఊళ్ళో ఎవరు కనబడో అది మీరు వచ్చినట్టుగా పొద్దున్న దాకా వండుకోవాలి ఊరుడుకు మగినాక లేచి పని తెలియదురేమో పని అంటే రాత్రి తెల్ల దగ్గర చేస్తాం పొద్దుదాకా పట్టాం మేము ఊరు లేస్తారు మీరు ఊరు వదల మేము గంటే బాధ్యత పాలడా పూలే కట్టేవాళ్ళు మేము పత్తగా పట్టుకో మేము అట్టే పోతాం కానీ మదరాం కానీ అయితే కానీ మా సరుకు సామాన్ రాసుకోరే సరే రాసుకుంటా చెప్పు రాసుకుంటావా ఇక మా వాళ్ళు గడపరా రాయరా గడపారా ఒక్కడిగా ఉన్నాను గడపర మనిషి గడపర పట్టుకొచ్చుకోవాలి మా ఊది పొడుగుంటది అందరం పని ఇచ్చి చూడు 6 ఫీట్ల గడపారా 6 పైన ఇచ్చినంత ఉంటది గడపర ఒకటి రాసుకోవాలి రాసుకున్నావా అంటారు మా ఊది మట్ట రాసుకోరే మట్టుపాలని అంత తీరం తీసి చెప్పుకోవాలి మట్టుపార అంటే అట్లా అనుకుంటావా ఒక్క పార తీసి నా తట్టలు ఎత్తా మొత్తం నిడుతుంది అంత పెద్ద పెద్దది పారా సరే మట్టుపార రాసుకున్నావా ఇక నా తవ తట్ట రాసుకోరా తవ తట్ట మనిషి కూడా పట్టుకొచ్చుకున్నారు కదా కూడా అందరితో ఒక్క తట్ట నాది 2 తట్టలు కలిపి ఒక తట్ట అల్లుకున్న తవ తట్ట పెద్ద తట్ట సరే తట్ట రాసుకున్నాడు రాసుకున్నావా ఇక నా లంగ రాసుకోరా లంగ నా లంగ రాసుకోరా లంగ కాలు మొక్కుతావా అంచను లంగ రాసుకోరా లంగ అంటే నీకు అబద్ధం అనిపించిందా నాకు తొడుగా ఏడు ఒక్కటే లంగ ఆ లంగని తీసుకుపోయి దండ మీద ఎత్తే గిసొంటి కొంచెం పొలగాలు ఎత్తుకుపోతే మళ్ళీ వాళ్ళు అడగాలి ఈ పొలగాడు అసలు ఎట్లా ముసలెత్తులు ఎక్కలేసినట్టు ఎత్తాడు ఇంత కూడా ఆగుతలేడు తెల్లారు అట్లా ఆగుతాడు కావచ్చు లంగ రాదండి అని చెప్పాను మా మాట గింతరే బాంచను ఇంత రాదురే బాంచను సరే ఇంకో 4 సార్లు ఎక్కువ అనిపించుకుంటాను అయితే లంగ రాసినవా ఎవరు గాడిద నేను గాడినా అమ్ముడు కొడుకు తెలియదు అట్ట కాదు బాంచను మా సరుకు సామాన్ మోసేది గాడిది గాడిది అంటున్నావు గాడిది
గాడిది ఒక్కసారి అన్నారు అదే గాడిద అని మళ్ళీ గాడిదనే గాడిద ఆ గాడిద పోతుంది నాకు రావటం గాడిద అంటున్నారు గాడిది గాడిద రాస్తాను గాడిద రాసినవా ఇంకోటి రాసుకోవాంచరు ఓ పంది రాయరా పంది ఎవరో పంది బాంచరు మా అమ్మగారు అన్నం కొట్టిరు మరి లఘు మ్యారేజ్ అట్లనే పోయింది నా బిడ్డ అని చెప్పి అన్నం కొట్టిరు వేసినప్పుడు అదిరెత్తది దీని అవ్వపని దొంగ ఓ నేను చూసిన అది లంగా అరే దొంగ పంది అది పటేల్ మా అవ్వని దొంగను నేను ఒట్టు సంవత్సరాలు లంగా చూసుడు కాదు అది పటేల్ సేల్లో పోతుంది పొద్దుగాల మా అవ్వ అందరూ ఇంటికి వచ్చిందా నాలుగు సార్లు నీ కంచంలో తిందా నాలుగు సార్లు నీ మంచంలో ఆరుడు ఏ ఇచ్చిన మంచంలో సరే మీ సమానంతో రాసినాం అయిపోయింది ఇదే కదా కిందొత్తు సంతకం వస్తుందా సంతకం పెట్టినా ఇక మాపడి పనికెప్పుడు మనుషులు పెట్టుకుంటానేంది కాగితం రాసినా ఇంకే నాకే ఉంటుంది అయ్యో అప్పకాయలు రాసిన నీ దగ్గర పెట్టుకుంటే ఎటు పోవాలి డబ్బులు లంగ ఏమైనా ఎత్తుకపోతే వాళ్ళు అడగాలి చిత్రం పత్రం చూసి పెడతా లంగ వేయింది పోయి పిల్లగాడు ఎత్తుకపోయినా చిప్పట్ట అవి నోట్ల సాడాగు నా బాధ నాకు నువ్వు ఓటి ఆయన నోట్ల సాడన్నా ఏమన్నాడు ఇంకేమన్నా ఏమన్నాడు అరే మనవలేదు ఒకటి వాళ్ళ విడిచి కనుకనే అటువంటి అన్నము వండుకునే మళ్ళీ అరవై అరగొట్టు అన్నడే అమ్మా అన్నప్పుడు కనుకనేవి కొట్టిన వాళ్ళు బయలుదేరి పొద్దున్న దాకా వండుకోవాలి తెల్లం దాకా మరి ఎవ్వరి కంట పడకుండా అన్నయ్య ఉదయసేన మహారాజు పండుకున్న మందిరం పేటికి నాలబొయ్యారం కొడతామా అని కేలకుమారాజో రాజకుమారాజో దగ్గర పట్టుకోరు దాన్ని అరే దాంతో అంతా ఆడుతుంది అది ఏమంటే బుక్కడ తక్కువ ఇట్లా పట్టుకొని తుడికెళ్తే ఏదో నాకెళ్తారు ఎవరినైనా కానీ ఆడవాళ్ళ చేతిలో బతికే బాధ్యం ఇది ఏమంటే మాకు బుక్కడంత బువ్వ వెళ్తుంది దీని అమ్మగారు పంది వచ్చిన కాంచెల్లి ఈ పంది బతుకుతుంది
ఈ బంది బతుకుతుంది మంచిగా భద్రకాళి చేస్తాడా? వేసినప్పుడల్లా డాన్సర్. సరే పర్వాలేదు. మరి వాళ్ళకి మాత్రం మనకు అటువంటి పైకం కట్టించాడు. పైకం కట్టించు కనుకనేవి ఎవరి నిలవకుండా మన ఒడ్డు వాళ్ళ ఊరుదాడిచ్చాడు. తన మానవునికి అనుమానం రాకుండా ఒడ్రి వాళ్ళని ఊరు దాటించాడు. ఊరు దాటించిన తర్వాత ఆనాడు కనుక నేను అటువంటి అయినా కానీ ఇలా రాత్రికి మా అన్న ప్రాణం తీస్తా. ఇలా రాత్రికి మా అన్న ప్రాణం తీసి అది నేను చేపట్టి